అందరికీ నమస్కారం. ఈరోజు మేము సోరకాయ సర్వపిండి చేస్తున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యపిండి, సోరకాయ తురుము, ఉల్లిపాయలు, పల్లీలు, నువ్వులు, కరివేపాకు, నానపెట్టిన పప్పు, కారం, ఉప్పు, ఈ మిరపకాయలు, జీలకర్ర, ఎల్లిగడ్డ, ఇవి పేస్ట్ చేయాలి. ఇప్పుడు అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు పప్పు వేద్దాము. ఇప్పుడు జీలకర్ర పేస్ట్ వేద్దాము. ఇప్పుడు సోరకాయ పేస్ట్ వేద్దాము. దీనిని కలపాలి. ఇప్పుడు బియ్యం పిండి వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు సర్వపిండి పెడతాము. ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని ఇట్లా మంచిగా రాయండి. ఇప్పుడు పిండి తీసుకొని పెనానికి సన్నగా పెట్టండి. ఇప్పుడు పిండి మీద నూనె వేసి దోరగా కాల్చుకోవాలి. సర్వపిండి మరోవైపు మంచిగా దోరగా కాల్చుకుందాము. ఇప్పుడు సర్వపిండి రుచి చూద్దాం. ఇది క్రిస్పీగా మంచిగా ఉంది. ఇది కారంగా టేస్టీగా బాగుంది.